నమస్తే అండి. ఆశ్రిత జ్యోతిష్యానికి స్వాగతం. మనం ఈ రోజు ఎపిసోడ్ నుంచి కొంచెం కొత్త టాపిక్స్ ని స్టార్ట్ చేద్దామండి. జాతక చక్రాలని ఏ విధంగా వేసుకోవాలి, ఏ గ్రహాలు ఏ విధంగా ఉంటే వాటి యొక్క ఫలితాలు ఏ విధంగా మనం చెప్పవచ్చు లేదా తెలుసుకోవచ్చు అన్నది మనం ఆల్రెడీ తెలుసుకోవడం జరిగింది. అలాగే గృహ వాస్తు గురించి కూడా మనం తెలుసుకోవడం జరిగింది. ఈ రోజు ఎపిసోడ్లో పితృ మాతృ గండాల గురించి తెలుసుకుందామండి. ఎందుకంటే సాధారణంగా చాలా మంది నక్షత్రాన్ని బట్టి చెప్తూ ఉంటుంటారు, ఈ నక్షత్రం మంచిది కాదండి, కాబట్టి బేబీకి కొద్దిగా పితృగండం ఉందని లేదా మాతృగండం ఉందని శాంతి హోమాలు చేయాలని లేకపోతే ఏయో పూజలు చేయాలని చెప్తూ ఉంటుంటారు. కానీ నక్షత్రం బట్టి ఏ విధమైనటువంటి ఫలితాలు ఉండవు. అది పూర్తిగా విరుద్ధమండి. ఒక్క గ్రహాలను బట్టే ఆధారపడి ఉంటుంది. ఫస్ట్ ఎపిసోడ్ నుంచి మనం చూసుకున్నట్లయితే ఏదైతే ప్రిన్సిపల్స్ ఉన్నాయో అదే కాన్సెప్ట్లో మొత్తం అన్నీ అదే విధంగా ఉంటుందండి. కానీ చాలా మంది జ్యోతిష్యులు ఒక్కొక్క దానికి ఒక్కొక్క విధంగా మార్చివేయటం అన్నది జరుగుతుంది. దానికి ఏది ఒక ప్రిన్సిపల్ ఉండదు, ఫండమెంటల్స్ ఉండవు. కాబట్టి అటువంటి వాటిని నమ్ముకుని ముందుకు వెళ్ళాల్సిన నెసెసిటీ లేదు. ఏదైనా ఆ గ్రహము ఆ నక్షత్రం మీద ఉన్నప్పుడు మాత్రమే ఆ నక్షత్రం యొక్క ఫలితాలు అన్నవి ఆధారపడి ఉంటాయి. అంతే తప్పితే గ్రహం లేకపోతే నక్షత్రం అన్నది ఏమీ చేయలేదు. ఇది ఏ లగ్నాలను బట్టి ఆ యొక్క గ్రహాలు శుభుల పాపుల అన్న దాన్ని బట్టి ఆధారపడి ఉంటుంది. మరి అవి ఏంటో చూద్దామండి. లెట్స్ స్టార్ట్. పితృగండము లేదా పితృదోషం అంటే పితృగండం కంటే కొంచెం డైల్యూట్ అయినట్లయితే పితృదోషం అండి. పితృదోషం గండం ఉన్నంత కాదు. గండం అంటే తండ్రికి మృత్యువు కలిగించడం లేదా ఆయుష్ని తగ్గించేయడం అవుతుంది. అదే దోషం అయినట్లయితే కొంచెం అనారోగ్యాలకి ఇటువంటి వాటికి ఆస్కారం ఉంటుంది. సేమ్ ఫండమెంటల్స్ అండి. దీన్ని చూసుకోవాల్సింది ఏ లగ్నానికైనా సరే 9వ స్థానము. ఏ లగ్నానికైనా సరే 9వ స్థానం ఏంటంటే శుభస్థానాన్ని కలిగి ఉంటుంది. ఏ లగ్నానికైనా. అయితే ఆ 9వ స్థానం ఫెయిల్ అయిపోయినట్లే అంటే అందులో పాపగ్రహం ఉన్నట్లయితే, అలాగే పితృడు అంటే ఈ గ్రహాలలో సూర్యుడండి. ఇతను కారకుడు అవుతాడు. ఎవరైనా చిన్నపిల్లలు పుట్టారండి. ఆ చిన్నపిల్లలు పుట్టినప్పుడు వారి యొక్క జన్మ జాతకాన్ని మనం చూసినట్లయితే 9వ స్థానంలో పాపగ్రహం ఉంది. పాపగ్రహం ఉంది అంటే ఏదో 25 డిగ్రీల్లోనో 26 డిగ్రీల్లోనో ఏదో కడపాదాల్లో ఉన్నట్లయితే కాదండి. మొదటి 2 పాదాలలో అశుభ గ్రహం ఉండాలి. ముఖ్యంగా అష్టమాధిపతి ఉంటే బాగా ఎక్కువగా లాసెస్ ఎక్కువగా జరగడానికి ఆస్కారం ఉంటుంది. అలాగే సూర్యుడు అండి కారకుడు. కొన్ని లగ్నాలకి సూర్యుడు శుభుడండి. సో అటువంటి లగ్నాలకి గండం తప్పిపోయినట్టే అని చెప్పాలి. అంటే గండం తప్పిపోయినట్టు అంటే ఏంటండి, మేష లగ్నానికి సూర్యుడు శుభుడు కాబట్టి వారికి గండం తప్పిపోయింది. దోషం ఉంటే ఉండవచ్చు. దోషం ఈజ్ డిఫరెంట్, గండం ఈజ్ డిఫరెంట్. మేష లగ్నానికి శుభుడు సూర్యుడు కాబట్టి వారికి గండం ఉండదు. వృషభ లగ్నానికి సూర్యుడు శుభుడు కాబట్టి వారికి గండం ఉండదు. ఇక్కడ రాస్తాను చూడండి. లగ్నం అండి, ఇది రాశిని బట్టి కాదు. మేష, వృషభ, సింహ, వృచ్చిక మరియు ధనసు లగ్నం వారికి అంటే ఈ లగ్నాల్లో పుట్టిన పిల్లలకి పితృగండం అన్నది ఉండదు. పితృదోషం ఉంటే ఉండవచ్చు, అది వేరే విషయం. అంటే కారకుడు సూర్యుడు శుభుడు కాబట్టి వీరికి ఆ కారకుడు అన్నది శుభుడే కాబట్టి గండం అన్నది ఉండదు. అయితే గృహము, సూర్యుడి యొక్క గృహంలో పాపగ్రహాలు ఉన్నట్లయితే
ప్రాబ్లం ఉండొచ్చు. అంటే వీరికి అంటే మేష వృషభ సింహ వృశ్చిక ధనస్సు లగ్నం వారికి 9వ స్థానంలో పాపగ్రహం ఉంది. అలాగే సింహంలో పాపగ్రహం ఉంది అనుకున్నట్లయితే అప్పుడు వారికి పితృదోషం ఏమైనా ఉండడానికి లేదా అనారోగ్య బారిన పడడానికి ఇటువంటి ఏమైనా ఛాన్సెస్ ఉండడానికి ఆస్కారం ఉంటుంది, కానీ గండం అన్నది ఉండదు. ఇది మీరు చూసుకోవాల్సి ఉంటుంది. ఉదాహరణకి మిథున లగ్నం తీసుకున్నామండి. 9వ స్థానం ఏదండి? కుంభం అవుతుంది. సో ఇందులో కుజుడు ఉన్నాడు. సో ఏమైందండి? మిథున లగ్నానికి కుజుడు పాపండి. ఇతను ఏ స్థానాన్ని ఆక్రమించి ఉన్నాడు? ఇతను షష్టాధిపతి. షష్టాధిపతి ఈ 9వ స్థానంలో ఉన్నాడు. ఈ కుజుడు ఇక్కడ ఉండటం వలన ఇతను డైరెక్ట్ గా ఈ సింహాన్ని కూడా చూడగలుగుతున్నాడు. అంటే సింహంలో ఏ గ్రహాలు లేకపోయినప్పటికీ కుజుడు చూడటం అన్నది జరుగుతుంది. ఇంకా సూర్యుడు అండి. సూర్యుడు సమ్వేర్ ఇక్కడ ఎక్కడో ఉన్నాడు. అంటే సూర్యుడు కారకుడు పాపి మిథున లగ్నానికి. అందులోనూ ఈ సూర్యుడిని కుజుడు కూడా చూస్తూ ఉన్నాడు. ఇలాంటి పిల్లలకి పితృగండము ఉంది అని చెప్పవచ్చు. కాబట్టి ఇది ఇమీడియట్ గా చిన్నపిల్లలకి కొంచెం శాంతి హోమాలు దానాలు చేసుకుంటే మంచిది. అది సంకల్పయుతంగా దానాలు చేసుకోవాలి. ఇదే సమయంలో ఆ తండ్రికి అష్టమాధిపతి కానీ లేదా ఆ దశలు కానీ అంతర్దశలు కానీ ఇటువంటి పాపగ్రహాల యొక్క దశలు నడుస్తున్నాయంటే మాత్రం వారికి గండం జరగడానికి ఆస్కారము ఉంటుంది. అప్పుడు సంకల్పయుతంగా దానాలు చేసుకున్నట్లయితే మంచిది. ఎందుకంటే మనకి పెద్ద పెద్ద పూజలు కూడా ఏమీ లేవండి. సంకల్పయుతంగా దానాలు చేయాలి. మమ జన్మకాలమైనటువంటి మిథున లగ్నానికి 9వ స్థానంలో కుజగ్రహ దోష పరిహారార్థం, పితృదోష పరిహారార్థం, శుభఫల వ్యాప్యార్థం, ఆయుష్ వృద్ధ్యర్థం ఫల పుష్ప తాంబూల వస్త్ర సహిత దానం కరిష్యే అని బ్రాహ్మణుడికి దానం చేయాలి. ఈ బ్రాహ్మణుడికి దానం చేసుకున్నట్లయితే మంచిది. అప్పుడు ఈ దోషాలన్నీ పోతాయి. అలాగే శాంతి ఇటువంటి అయినా చేసుకుంటే సరిపోతుంది. అది చిన్న పిల్లవాడు చేయలేడు కాబట్టి తండ్రే చేయవలసి ఉంటుంది. మా కుమారుడైనటువంటి మిథున లగ్న జాతకుడికి అంటూ చెప్పుకుంటే సరిపోతుంది. అంతే తప్పితే ఏదో నక్షత్రం బాగాలేదని లేకపోతే ఇదో అని ఏమీ చేయవలసిన నెసెసిటీ లేదు. అదే మాతృగండం అంటే. మాతృగండం అండి లేదా మాతృదోషం. ఇది 4వ స్థానం అండి. కారకుడు చంద్రుడు. అలాగే చంద్రుడి యొక్క గృహము కర్కాటకం. ఎందుకంటే సూర్యుడికి చంద్రుడికి ఒక గృహం మాత్రమే ఉంటుంది. ఇదే వేరే గ్రహాలు అయినట్లయితే 2 గృహాలు ఉంటాయి. సో దాన్ని బట్టి 2 గృహాలని కన్సిడర్ చేసుకోవాల్సి ఉంటుంది. ఇక్కడ చూడండి, 9వ స్థానం అయితే అందరికీ ఆ స్థానం శుభస్థానమే అవుతుంది, పాపస్థానం అవ్వదు. కాబట్టి 9వ స్థానంలో పాపగ్రహం ఉండాల్సి ఉంటుంది. కానీ 4వ స్థానం అన్నది కొన్ని లగ్నాలకి శుభస్థానం ఉంటుంది, కొన్ని లగ్నాలకి పాపస్థానాన్ని కలిగి ఉంటుంది. ఉదాహరణకి మేష లగ్నమైన, వృషభ లగ్నమైన, మిథున లగ్నమైన వీరందరికీ 4వ స్థానం శుభస్థానమే. కాబట్టి ఆ స్థానాల్లో పాపగ్రహాలు ఉండాలి. అలా కాకుండా కొన్ని లగ్నాలు తీసుకున్నాం. ఉదాహరణకి కర్కాటక లగ్నం తీసుకున్నామండి. కర్కాటక లగ్నం తీసుకున్నట్లయితే 4వ స్థానం ఏదైందండి? తుల వచ్చింది. అంటే ఈ తులలో పాపగ్రహం లేకపోయినప్పటికీ అది పాపస్థానాన్నే కలిగి ఉంటుంది. ఇంకా పాపగ్రహం ఉన్నట్లయితే ఇంకా ఎక్కువగా అశుభ ఫలితాలను ఇవ్వడానికి ఆస్కారం ఉంటుంది. ఇప్పుడు ఇక్కడ చూడండి, ఇక్కడ శనీశ్వరుడు ఉన్నాడు. ఈ శనీశ్వరుడు కర్కాటకాన్ని కూడా చూడగలుగుతాడు.
అంటే ఇక్కడ శనీశ్వరుడే కాదండి, ఏ గ్రహాలైనా ఉండవచ్చు. అంటే పాపగ్రహాలు ఏమైనా శుక్రుడన్నా ఉండొచ్చు, ఏమైనా ఉండొచ్చు. ఉదాహరణకి శనీశ్వరుడే ఉన్నాడు. ఈ శనీశ్వరుడు ఉండటం వల్ల ఇక్కడ 4వ స్థానము పోయింది, ఇక్కడ కర్కాటకము పోయింది. ఉదాహరణకి ఇక్కడే చంద్రుడు ఉన్నాడు, సపోజ్ చంద్రుడు కూడా దొరికిపోయాడు. సో చంద్రుడు దొరికిపోయాడు, చంద్రుడి యొక్క స్థానం గృహం దొరికిపోయింది, అలాగే 4వ స్థానము పోయింది. ఇలా ఉంటేనే మాతృగండం అండి, లేకపోతే దోషం కింద పరిగణించవలసి ఉంటుంది. అంటే మొత్తం అన్నీ పోతేనే గండము అని చెప్పవచ్చు, లేకపోతే దోషము. అంటే ఇందులో ఏదో ఒకటి సేవ్ అయిపోయినా సరే అది దోషం కిందే పరిగణించాలి. అలాగే ఇది మొదటి 2 పాదాల్లో ఉంటే బాగా బలంగా దోషం అని ఇవ్వడానికి ఆస్కారం ఉంటుంది. ఇప్పుడు ఇక్కడ చూడండి, కర్కాటక లగ్నానికి చంద్రుడు శుభుడే గాని ఈ శనీశ్వరుడికి దొరికిపోయాడు. చంద్రుడు దొరికిపోయాడు, చంద్రుడి యొక్క గృహం దొరికిపోయింది. కాబట్టి చంద్రుడు ఏ విధమైనటువంటి శుభ ఫలితాలని ఇవ్వలేడు. అంటే కారకుడు శుభుడైనప్పటికీ కారకుడి యొక్క గృహము 2 దొరికిపోవడం వలన చంద్రుడి నుంచి ఏ విధమైనటువంటి శుభ ఫలితాలు కలగవు. ఇక్కడ పితృగండంలో సూర్యుడు కారకుడు ఈ లగ్నాలకు ఓకే అని చెప్పాను, కానీ సూర్యుడి యొక్క గృహము 2 దొరికిపోయినట్లయితే సూర్యుడి నుంచి ఏ శుభ ఫలితాలు కూడా కలగవు. అంటే కారకుడు శుభుడ అయినప్పటికీ కూడా ఆ కారకుడు ఆ కారకత్వాన్ని శుభకారకత్వాన్ని ఇవ్వలేడు అన్నది ఇక్కడ గమనించుకోవలసి ఉంటుంది. అలా కాకుండా చంద్రుడు సంవేర్ ఇక్కడ ఎక్కడో ఉన్నట్లయితే అప్పుడు ఎస్కేప్ అయిపోయినట్టే, గండాల నుంచి ఎస్కేప్ అయిపోయినట్టే. అటువంటి ఎస్కేప్ అయిపోవడానికి ఏ లగ్నాలండి? మేష, కర్కాటక, తుల, వృశ్చిక, మీన లగ్నం వారు అలా ఎస్కేప్ అవ్వచ్చు. అంటే వారి గ్రహం గాని ఏ పాపగ్రహాలకు దొరకపోయినట్లయితే వారు ఎస్కేప్ అయిపోతారు. ఎందుకు? చంద్రుడు ఈ లగ్నాలకి శుభుడు కాబట్టి. అలా కాకుండా గ్రహము 2 పాపగ్రహాలకు దొరికిపోయినట్లయితే ఆ కారకత్వమైనటువంటి శుభగ్రహం ఉన్నప్పటికీ ఏ విధమైనటువంటి శుభ ఫలితాలని ఇవ్వలేరు. ఇది మీరు గమనించుకోవాల్సి ఉంటుంది. ఇక్కడ ఏదో ఒకటి అశుభత్వం ఉంది కాబట్టి దోషమా కాబట్టి దోషమే కాదు. ఇందులో మొత్తం అన్నీ పోయినట్లయితే ఇంతే కాదండి, ఈ సమయాలలో ఆ మాతృమూర్తికి కూడా దశలు, అశుభ దశలు, ముఖ్యంగా ఈ అష్టమాధిపతి కానీ లేదా ద్వాదశాధిపతి కానీ ఇటువంటి ఏమైనా నడుస్తున్నట్లయితే మాత్రం బాగా గండం ఉందని చెప్పవచ్చు. అప్పుడు సంకల్పయుతంగా మనం చెప్పుకున్నటువంటి ఈ సంకల్పాన్ని చెప్పుకున్నట్లయితే ఏ విధమైనటువంటి దోషం లేకుండా బయటపడడానికి ఆస్కారం ఉంటుంది. ఈ చిన్నపిల్లలకి అటువంటి ఈయన చిన్నప్పుడే తండ్రి గాని తల్లి గాని అటువంటి దోషాలతో మరణించినట్లయితే కారణం ఏమిటి అని తెలుసుకున్నట్లయితే వీరు పోయిన జన్మలో తల్లిదండ్రుల్ని సరిగ్గా చూసుకోకపోవటం. అంటే సరిగ్గా చూసుకోపోవటం అంటే ఏంటండి? దగ్గరగా ఉన్నప్పుడు లేదా దూరంగా ఉండి వారి యొక్క ఆరోగ్యాన్ని కానీ లేదా వారి యొక్క సదుపాయాలు కానీ కంఫర్ట్నెస్ ని ఇవ్వలేకపోవటం. ఇటువంటివన్నీ అంటే వారికి ఉన్నప్పటికీ వారి తల్లిదండ్రుల్ని చూసుకోలేకపోవటం లేదా పట్టించుకోకపోవటం, ఇటువంటివి చేసే వారికి ఆ యొక్క ప్రేమ అన్నది కలగదు, వాడి నుండి దూరం అయిపోతుంది. ఆ దూరం అయిపోవటం వలన ఈ విధంగా అయిపోతారు. ఉదాహరణకి ఉంటారు కానీ వారి యొక్క దూరంగా ఉండటం, వారి గురించి ప్రేమాభిమానాలతో ఉండకపోవడం, ఆ తండ్రి నుంచి సరి అయినటువంటి ఈ ప్రేమ కలగపోవచ్చు. వారు నాకు ఏ విధంగానూ సహాయం చేయలేదు, ఏ విధంగానూ నన్ను పట్టించుకోలేదు, వారు ఏ విధంగానూ ఆస్తులు అంతస్తులు ఇవ్వలేదు అని చెప్పి
వీరు ఆ వృద్ధాప్యం వారికి వచ్చినప్పుడు వీరు పట్టించుకోకపోయినట్లయితే, అంటే వీరు చేయాల్సినటువంటి ధర్మము ఏదైతే ఉందో అది చెయ్యకపోయినా, అంటే వారు చిన్నప్పుడు ఆ తండ్రి నుంచి కానీ తల్లి నుంచి కానీ సహాయ సహకారాలు లేవు కాబట్టి నేను ఇవ్వను, నాకు సంబంధం లేదు అని కానీ, లేదా నాకు ఉద్యోగమే ముఖ్యము అని చెప్పి ఏదో విదేశాల్లో ఉండి వీరు ఇక్కడ ఉన్నప్పుడు కానీ ఇటువంటి ఎవరైతే చేసి ఉన్నారో, అంటే వారు డబ్బులు జస్ట్ పంపించినప్పటికీ ఈ గండం కింద కానీ దోషం కింద కానీ తయారవడానికి, వారు నెక్స్ట్ జన్మలో ఆ యొక్క అశుభ ఫలితాలు లేదా సత్సంబంధాలు లేకపోవడానికి ఆస్కారం ఉంటుంది. ఇవే సేమ్ రివర్స్ అండి. ఇదే 9వ స్థానం బాగుంటుంది, సూర్యుడు బాగున్నాడు, సింహము గృహము బాగుంది అన్నట్లయితే ఇదే చిన్న పిల్లలు ఆ తండ్రికి ఆయుష్ని ఇవ్వగలుగుతారు, తండ్రితో మంచి సత్సంబంధాలు కలిగి ఉంటాయి, అంతేకాదు పిత్రార్జితాన్ని కలిగి ఉంటారు. అదే మాతృ సంబంధించిందైనా అంతేనండి. 4వ స్థానం బాగుంది, చంద్రుడు బాగున్నాడు, కర్కాటకము కూడా బాగుంది అంటే ఆ తల్లితో చక్కటి పుత్ర వాత్సల్యాన్ని మాతృవాత్సల్యాన్ని కలిగి ఉంటారు. ఈ తల్లి నుంచి మంచి ప్రేమాభిమానాల్ని పొందగలుగుతారు. దానివల్ల చక్కటి పౌరుడిగా ఎదగడానికి ఆస్కారం ఉంటుంది. ఒకవేళ ఇటువంటి ఏమైనా దోషాలు ఉండి అదే సమయాలలో వారికి కూడా అశుభ గ్రహాల యొక్క దశలు నడుస్తున్నట్లయితే కంపల్సరీ అది దానాలు చేసుకోవాల్సి ఉంటుంది. ఇది మరలా పెద్దగా అయిపోయినట్లయితే అది ప్రాబ్లం లేదండి. ఒక 8 ఇయర్స్ లోపులో ఇటువంటి వచ్చినట్లయితేనే కష్టము. అదే సమయాలలో ఈ పిల్లలకి ఆ అశుభ గ్రహాలైనటువంటి దశలు నడుస్తూ, అలాగే ఆ మాతృమూర్తికి గాని పితృడికి గాని అశుభ దశలు నడుస్తున్నట్లయితే ఎక్కువగా అమంగళకరమైనటువంటి సిచ్యువేషన్ నడవడానికి ఆస్కారము ఉంటుంది. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయని వారైతే సబ్స్క్రైబ్ చేయండి. ఈ వీడియో మీద మీకు ఏవైనా సందేహాలు ఉన్నట్లయితే కింద కామెంట్స్ రూపంలో ఇవ్వండి. See you next video. Namaste.